మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మిథున రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో మిథున రాశి వారికి సంబంధించి శని యొక్క వక్రత్యాగం ఫలితం ఏదైతే కుంభరాశిలో 30 సంవత్సరాల తర్వాత తన సొంత ఇంట్లోకి మూల త్రికోణంలోకి అడుగుపెట్టిన శని భగవానుడు ఇక్కడ 2 సార్లు వక్రించడం జరిగింది. అలాగే రెండోసారి ఇక కంప్లీట్గా ఆయన వక్రత్యాగం చేయటం. సో ఆయన ఓన్ హౌస్ యాక్చువల్గా కుంభరాశి వారికి యాక్చువల్గా భాగ్యస్థానంలో శని సంచారం అంటే వేరే లెవెల్లో ఉంటుంది జనరల్ చెప్పాలంటే. సో ఈ మిథున రాశికి యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే ఆ భాగ్యస్థానం శని ఓన్ హౌస్ అయ్యిందో కంపారిటివ్ మిగతా రాశులతో పోలిస్తే ఏదది ఏ నీచ రాశులు లేకపోతే శత్రుక్షేత్రమో ఇంకోటి ఏదో అయ్యి ఉంటే వాళ్ళ ఆ రాశులకైతే కొంచెం భాగ్యస్థానంలో ఇంక వేరే లెవెల్లో ఉండేది. బట్ ఆయన ఓన్ హౌస్ కాబట్టి ఈ మిథున రాశికి కొద్ది గొప్ప ఫ్రెండే కాబట్టి భాగ్యస్థానంలో శని యొక్క సంచారం ఈ వక్రం అనేది కుంభరాశిలో 2 సార్లు జరగటం, ఇది రెండోసారిగా పూర్తి కంప్లీట్ అవటం. వీళ్ళు అదృష్టానికి సంబంధించిన విషయాల్లో చాలా ఏంట్రా బాబు నిజంగా మనకి ఇక లక్ ఉంటుందా ఉండదా అనేటట్టు చాలా టెస్టింగ్ పీరియడ్ లాగా వీళ్ళకి ఉండటం అనేది గమనించవచ్చు. సో ముఖ్యంగా ఇప్పుడు గడచిన 4.5 నెలలుగా చూస్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబరు ఈ వీటిల్లో అంటే ముఖ్యంగా ఎలా చెప్పచ్చు అంటే మనం హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు అనుకున్నాం. ఆ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ పట్టా పొందేదాకా టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ఫారెన్ ట్రావెల్ చేసేవాళ్ళకి అనుకో ఆ ఫారెన్ ట్రావెల్ అంతా ఓకే అయ్యి అది వస్తుందా రాదా మనం వెళ్తామా లేదా ఆ 4.5 నెలలు గడిచిన 4.5 నెలల్లో వాళ్ళకి చాలా వరకు కూడా విపరీతమైన స్ట్రెస్. అలాగే ఇక్కడ మనం చూస్తే ఇంటర్నైనా రాబడి కంటే ఖర్చు ఎక్కువైపోయింది అనేటటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే మనకు రావాల్సిన డబ్బులు కొంతవరకు అది ఆగిపోవటము, లేకపోతే ఉన్నదే మనం ఖర్చు పెట్టుకోవాల్సింది తప్పించి కొత్తగా మనకు దీనివల్ల ఇక్కడ గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ లేకపోవడం. ఎందుకంటే గురుబలం లేదు ఒక పక్కన, పైగా కుజస్తంభన జరుగుతుంది ద్వితీయంలో. అటు వ్యయంలో గురుడు ఉన్నారు, ద్వితీయంలోనూ కుజుడు ఉన్నారు. ఖర్చులు పెరుగుతున్నాయి అన్నెసరీగా. మళ్ళీ కుజుడు యొక్క ద్వితీయ స్థాన సంచారం అది ఎక్కువ ఫైనాన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. అసలు భాగ్యస్థానంలో ఇక శని వక్రం అక్కడ ట్రాన్సిట్లో ఉండడం వల్ల చాలా వరకు వచ్చేదానికంటే ఖర్చు పెట్టేదే మనకు ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా మొత్తానికి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో ఈ నవంబర్ 16 తర్వాత నుంచి అమ్మయ్య పర్లేదురా బాబు అని గాలి పీల్చుకునే కొంత ఆ వెసులుబాటు దొరకటం, అలాగే ఈ ఫారెన్ ప్రయత్నాలు కానీ విదేశీ ప్రయత్నాలు ఆఫర్స్ చూసే వాళ్ళకి అసలు ఏమవుద్ది ఏంటి వస్తా రాదా ఏంటి అనేది ఒక కంక్లూజన్ అనేది ఏర్పడటం, కొద్దో గొప్ప ఇంకా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామనో సరే ఇంకొకసారి ట్రై చేద్దామో ఇలా చేసిన ప్రయత్నాల వల్ల అవుతున్న ఎక్స్ట్రా ఖర్చులు మనకి ఎక్స్ట్రాగా మనం ఎక్కువగా వెచ్చించాల్సి రావటం, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ కొంచెం తగ్గుముఖం పట్టడం. అలా ముఖ్యంగా ఏ అదృష్టం గురించి అయితే మీరు చింతిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, లేకపోతే ఒక రకమైన హోప్ని మీరు మిస్ అవుతున్నారు, డెఫినెట్గా శని భగవానుడి ఈ వక్రత్యాగం వీటన్నిటి విషయాల్లో కూడా కొంచెం మీకు ఉపశమనాన్ని ఈ యొక్క ట్రాన్సిట్లో కలిగించేదిగానే ఉంటుంది. అటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కుజుడి డైరెక్ట్ ఆస్పెక్ట్ అంటే 8th ఆస్పెక్ట్ యాక్చువల్గా శని మీదే ఉంది అక్కడ ద్వితీయ స్థానం నుంచి. అలాగే శని కూడా మేషాన్ని వృశ్చికాన్ని చూస్తున్నాడు, అటు 2 కుజుడిల్లే రెండింటిని చూస్తున్నారు ఆయన. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే కుటుంబపరమైన విషయాల్లోనూ ఆర్థికపరమైన విషయాల్లో అలాగే ఈ ఫార్చ్యూన్ లక్కి సంబంధించిన విషయాల్లో ఎప్పుడైతే ఈ కుజస్తంభన ఇంకా నడుస్తూ వెళ్తూ ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంత అంటే
నెక్స్ట్ లెవెల్ గ్రోత్ గురించి ఆలోచించడానికి సంబంధించి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఎక్కువ ఖర్చుతో మాత్రం కూడుకుని ఉంటూ ఉంటాయి ఈ రకమైన ఆస్పెక్ట్స్ వల్ల. కానీ కంపేర్ టు దిస్ 4.5 monthsతో పోలిస్తే అసలు అంటే ఇక్కడ అక్టోబర్ 20 నుంచే కుజస్తంభన మొదలైంది, నవంబర్ 16 వరకు. అసలు ఈ 40 రోజులు ఈ 30 రోజుల కాలం మనం తీసుకున్నట్టయితే కనుక అది వేరే లెవెల్లో ఉంటుంది. బట్ డెఫినెట్గా ఈ శని యొక్క వక్రచాగం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇది హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి బాగా కొంచెం ఉపశమనం ఇస్తుంది. ఫారెన్ ట్రావెల్స్ గురించి ప్రయత్నం చేసుకునే వాళ్ళకి, లైఫ్ గ్రోత్ గురించి చూసే వాళ్ళకి, ఇది ఏదైతే అక్కడ గురువుగారి 10వ స్థానం సంచారం, కుజుడి 2వ స్థానం సంచారం, అది కాక మళ్ళీ భాగ్యసన స్థానంలో శని వక్ర సంచారం వల్ల అధికంగా అవుతున్న ఈ యొక్క ఖర్చుల అంటే ఈఎంఐల రూపంలో కావచ్చు, ఇంక ఏదైనా సరే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒకసారి ట్రై చేద్దాం అనుకుని పెట్టిన ఖర్చు కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్కువ అవ్వటం. డెఫినెట్గా ఒక భాగం ఒక 20% అయితే ఈ యొక్క ఎఫెక్ట్స్ అన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి తగ్గడం అనేది, ఫార్చ్యూన్ అదృష్టం తప్పకుండా వీళ్ళకి కొంచెం ఫేవర్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ నుంచి ఉంటాయి. సో ఆ విధంగా మిథున రాశి వారికి సంబంధించి ఇక్కడ భాగ్యస్థానంలో శని యొక్క వక్రచాగం యొక్క ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే మన ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క మంచి విషయాన్ని షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.